ఈ మధ్యకాలంలో పొలాల్లో ఉన్నటువంటి రైతులకు సంబంధించినటువంటి ట్రాన్స్ఫార్మర్స్ అన్ని అందులో పగలగొట్టి అందులో ఉన్నటువంటి కాపర్ వైర్ను దొంగలించి రైతులకు చాలా ఇబ్బంది కలిగిస్తున్నటువంటి ఒక అంతర్ జిల్లా ఒక దొంగల ముఠాను మన అర్బన్ సిఐ గారు రమణారెడ్డి, తర్వాత వచ్చేసి మన శివప్రసాద్ బ్రహ్మంగారు మఠం ఎస్ఐ, వాళ్ళ తర్వాత సుబ్బారావు ఎస్ఐ గారు, తర్వాత చిరంజీవి ఎస్ఐ గారు కలిసి అందులో ఒక 6 మంది గ్యాంగ్ను కలిసి పట్టుకోవడం జరిగింది. ఇందులో రైతా వెంకటేశ్వర్లు అన్నతను, ఇతను వచ్చేసి అక్కమాంబాపురము రాపూర్ మండలము, అట్లనే కుడుముల రాజేషు, శ్రీనివాసులు, చిన్న మస్తానయ్య, తర్వాత పోతురాజు, గొంగటి దేవకుమారు, వీళ్ళందరిది కూడా రాపూరు, పొదలకూరు, తర్వాత నెల్లూరు, అందరూ కూడా పిఎస్ఆర్ నెల్లూరు జిల్లా వాస్తవ్యులు. వీళ్ళందరూ ఒక గ్యాంగ్ గా ఏర్పడి రాత్రి వేళల్లో ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి అందులో ఉన్నటువంటి కాపర్ వైర్ను దొంగలించి వీటిని గుజరీ వాళ్ళ దగ్గర అక్కడ దాన్ని అమ్ముకొని చేసుకుంటున్నారు. దీనికి సంబంధించింది వీళ్ళు ముందుగానే ఎక్కడెక్కడ కొట్టాలన్నటువంటిది ముందుగానే రెక్కి చేసుకుంటారు. అందుకు సంబంధించి ఒక 3 మోటార్ సైకిల్స్ లో వచ్చి వాళ్ళు ముందు రెక్కి చేసుకుంటారు. ఆ తర్వాత కొట్టినటువంటి కాపర్ వైర్ని అంతా కూడా ఒక బొలెరో పికప్ వ్యాన్ లో వేసుకొని వెళ్తూ ఉంటారు. సో ఇందుకు సంబంధించింది 3 మోటార్ సైకిల్ను, తర్వాత బొలెరో పికప్ వ్యాన్ను, తర్వాత వీరి దగ్గర నుంచి 150 కేజీల సంబంధించినటువంటి కాపర్ వైర్ను కూడా రికవర్ చేసుకోవడం జరిగింది. వీళ్ళు విచారణలో వచ్చేసి నెల్లూరు జిల్లాలో 8 కేసులలో, మన బద్వేల్ నియోజకవర్గము మరియు మైదుకూరు నియోజకవర్గంలో దాదాపు 11 కేసులలో వాళ్ళు దొంగతనాలు చేసినట్లుగా మనకు నిర్ధారణ జరగడమైంది. వీరిని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకు పంపిస్తున్నాము.